తర్వాత అవిశ్వాస తీర్మానం వచ్చింది. అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రసక్తి తీసుకురండి అన్నాను. అసలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన ఆయన కేశినేని నాని అని విజయవాడ ఎంపీ గారు, ఆయనతో మాట్లాడి ఆయనకి మొత్తం పంపించాను, ఇది ఎత్తండి అని, ఈ విషయంతో మొదలు పెట్టండి బాబు అంటే తప్పకుండా మొదలెడతానని అన్నాడు ఆయన. కానీ తర్వాత యాక్షన్ మొదలెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు. దాంతో ఈయనప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒక నిమిషం మాట్లాడాడు. ఎందుకు డ్రాప్ అయిపోయిందో, వాళ్ళు కోర్టులో వేస్తామన్నది డ్రాప్ అయిపోయింది, పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం. దానికి పిలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే, తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు. అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు. ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే, నేను పార్టీలకి రాశాను మీ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి అని. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన వచ్చేసాడు. మేము ఐలాపురం హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం, ఊరికే పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపితే మాట్లాడదాం అని. ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, మా లీడరే వచ్చేస్తున్నాడు మీటింగ్ అని. అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటిదని పోలీసులకు చెప్పి వాళ్ళకి చెప్పి ఎవరికి తెలీదు, అవును పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పటికప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం వల్ల. ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం, నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు ఆయన. ఆవేళ చలమేశ్వర్ గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామని. ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు, మాదాస్ గంగాధరం గారు, ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున, సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున ఐవైఆర్ గారు సత్యమూర్తి గారు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున, అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ. మనం ఇక్కడి నుంచి బాబీ ఉన్నాడు, మన ఉమా ఉన్నాడు, నాథ్ కూడా వచ్చాడు, నాథ్ ఇప్పుడు లేడు చనిపోయాడు, నాథ్ కూడా వచ్చాడు. మేమందరం ఉన్నాం మీటింగ్లో, అందరం కూర్చుని ఈ మీటింగు 2.5 hours 3 hours జరిగింది. దీని మీద చర్చ ఏకగ్రీవంగా అందరం ఏమనుకున్నామంటే 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని మనం పర్సూ చేయాలి, దీన్ని మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయటం ఇది కాదు, ఇంత అన్యాయం జరిగింది అన్నది అదే పార్లమెంట్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగింది, ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనట్టుగా ఓటింగ్ కూడా పెట్టకుండా టీవీ టెలికాస్ట్ ఆపేసి మొత్తం చీకట్లో పెట్టి పాస్ అయిపోయిందని చెప్పేశాం అన్న మాట అక్కడ అనిపించాలి ఖచ్చితంగాను. ఆవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది, ఇద్దరు కలిసి చేసిందే. ఈ మాట మాటికి మోడీ గారు చెప్తాడు, అమిత్ షా గారు చెప్తాడు, ఆంధ్రాకి జరిగినంత అన్యాయం మేమేం చేయట్లేదు. ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచి ఏదైనా ఎత్తితే ఇమీడియట్గా మోడీ గారు అంటాడు, ఆ రోజు మర్చిపోకండి, తీసుకెళ్ళి మొత్తం అందరినీ బయట పారేశారు, తలుపులు మూసేశారు, అలాంటి అన్యాయం మేము ఎప్పుడైనా చేసామా అని వాళ్ళు అంటుంటారు. మనకెందుకు వాయిస్ లేకుండా పోయింది? మనవాడెవడో ఎప్పుడు పార్లమెంట్లో ఆ మాట ఎత్తడే. అంతా 3-4 నెలలు అట్టుడికిపోయింది. జూలై నుంచి ఆఫీసులు లేవు, స్కూళ్ళు లేవు. ఇంత గొడవ జరిగిన తర్వాత చాలా సింపుల్గా తీసి అవతల పారేసిన దానికి ఎవిడెన్స్ దొరికినా మనం ప్రశ్నించలేకపోవటం ఏంటో నాకు అర్థం అవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే డైరెక్ట్గా అభిషేక్ సింఘ్వి వచ్చి ఈ కేసు క్లోజ్ చేసేయండి అన్నాడు. ఆయన తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను, తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చాడు. వచ్చి కేసు క్లోజ్ చేసేయండి, ఇందులో ఎందుకు అప్పుడే 8 ఏళ్ళు, అప్పుడు 8 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ ఏంటి, క్లోజ్ చేసేయండి అన్నాడు. అంటే నేను గట్టిగా ఇదేంటి క్లోజ్ చేయడం ఏంటి, ఆర్టికల్ 100 వైలేషను. ఆర్టికల్ 100 అంటే పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. ఏంటి ఆర్టికల్ 100? ఏదైనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిందే పట్టే తీర్మానం చేయాలి. అది ఆర్టికల్ 100. వీళ్ళు ఆర్టికల్ 100నే తీసి పక్కన పెట్టేశారు. ఓటింగే లేదు, అడిగేవాడు లేడు. ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను.
పవన్ కళ్యాణ్ గారు అయితే ఆవేళ నాకు పూర్తిగా ధీమా వచ్చింది, ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని, రూలింగ్లో ఉండని, వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని, సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను. కానీ 19 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చి ఈ అభిషేక్ సింఘ్వి వచ్చి ఇలా మాట్లాడాడు. కానీ వెంటనే అభిషేక్ సింఘ్వి ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఈవేళ ఎఫిడవిట్ అక్కడ పెండింగ్లో ఉంది. ఈవేళ నేను ఏం కోరుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే సరే, ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్న దీంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లా. మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని. పార్లమెంట్లో ఇలాంటి నిర్ణయాలు జరగచ్చా? ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా, నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే, ఆంధ్ర తెలంగాణని కలపమని నేను అడగట్లేదు. జరిగింది తప్పు అని చెప్పండి, ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి, ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి. అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది చేయట్లేదు. ఆ యాక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం. మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపెచ్చి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే, మేము ఎప్పుడో వేసామండి దీనికి ఎఫిడవిట్ అన్నాడు. గవర్నమెంట్ వచ్చి ఇలా మాట్లాడుతాను అనుకోలే మనం. ఇది జరిగప్పుడే 4-5 ఏళ్ళు అయింది. ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్కి ఏం లేదు. జరిగింది తప్పు అని ఏక తప్పదు. పార్లమెంట్లో జరిగిందంతా పార్లమెంట్ రికార్డులే వేసాం మనం. మనమేమి వచ్చి నా వాదన చెప్పలే, నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను. ఇవాళకి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసేప్పుడే ఏడాది దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే రాశాను. మన కందులు దుర్గేష్కి చెప్పాను. ఒకసారి ఇది దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను, చెప్పబోయా వెళ్ళని. అయితే నాకేమి ఇక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు. అంటే ఇవి రాజకీయపరమైన విషయాలు. వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్తాను. ఇదేం చిన్న ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే, నాకు మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయంటే వెళ్తాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆయన మర్చిపోతాడని నేను అనుకోను. ఎందుకంటే గంట సేపు ఇవన్నీ రికార్డులో చదివాడు ఆయన. ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేశాడంటే, ఏమండి మరి మీరు ఎక్కడున్నారు, ఇంత అన్యాయం జరుగుతుంటే అని అడిగాడు. మమ్మల్ని రానివ్వలేదండి లోపలికి, మమ్మల్ని బయట పెట్టేశారు. కనీసం గుమ్మం దగ్గరికి వెళ్తామేమో అని తలుపులు కూడా వేసేశారు. తలుపులు వేయకూడదు, పార్లమెంట్ తలుపులు వేయకూడదు. ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి. ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు. స్పీకర్ గారు ముందే చెప్పేశారు ఓటింగ్ జరపట్లేదు అని. అయినా తలుపులు వేసేశారు మా గురించే. మేము మొత్తం బయటకు వచ్చేసిన 14 మంది 16 మంది ఉన్నాం. ఆ 16 మంది ఏమన్నా గుమ్మం దగ్గర వస్తారేమో, గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ, ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయింది అప్పుడు 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23లోనో. అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడవిట్ అయితే
జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి, కొన్ని వదిలేసాడు అనుకోండి యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి, ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి తయారు చేసి వేసాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి, నేను ఎప్పుడు వేసాను ఇది 2013లో వేసాను, 12 ఏళ్ళు పుస్తకం అయిపోయింది. అన్నీ అదేనండి స్పందన రాకపోవడం అంటే ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చే మాట్లాడతానని నేనేం ఎక్స్పెక్ట్ చేయను, అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను, అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది, అది కరెక్టేట, తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పట్టు ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలు అని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఐవైఆర్ కృష్ణారావు గారు ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణే ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో అడ్డం రానప్పుడు